తారక మంత్రం. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మరియు నా ఆధ్యాత్మిక భగవద్బంధువులందరికీ కూడా నా ప్రేమపూర్వక నమస్కారాలు. ఈ ఎపిసోడ్లో రామనామము, ఆ తారక మంత్రం యొక్క గొప్ప విశేషాన్ని అందరం కలిసి విందాం. భారతీయ ఆధ్యాత్మిక సంస్కృతిలో మంత్రానికి ఒక విశిష్ట స్థానం ఉంది. పరమాత్మతో ఆత్మను సంధానానికి, భక్తికి మంత్రం కీలకమైందని యజుర్వేదం చెబుతోంది. మనం దైవానికి చేసుకునే విన్నపాలు మంత్రంలోని బీజాక్షర శక్తి కారణంగా నేరుగా చేరతాయన్నది పౌరాణికుల భావన. పూర్వకాలం నుంచి వైదిక మంత్రాలను మూర్తిలోకి, దైవత్వాన్ని ఆవాహన చేసేందుకు ప్రయోగించడం సంప్రదాయం. మూర్తిలోకి అంటే మన హృదయంలోకి అనే భావార్థము ఉంది. మంత్రాలు మౌలికంగా ప్రచలిత సంహితాలు. ఏ మంత్రాన్నైనా ఓం అక్షరం చేర్చి ఉచ్చరిస్తే ఆ మంత్రధ్వని సత్య వ్యక్తీకరణకు కారణమవుతుందని మంత్రోపనిషత్తు వివరిస్తోంది. మంత్రాలన్నిటికీ భిన్నమై మానసాన్ని భక్తికి గురిచేసే మంత్రం తారక మంత్రం అని రామ రహస్యోపనిషత్తు తెలుపుతోంది. శ్రీరామ నామమే తారక మంత్రం. శుక్ల యజుర్వేదానికి చెందిన అద్వయ తారకోపనిషత్తులో తారక మంత్రం మహత్తు గురించిన సంపూర్ణ వివరణ ఉంది. తొలుత ఈ మంత్రం శివుడు పార్వతికి ఉపదేశించినట్లు చెబుతారు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అన్నదే తారక మంత్రం. కుండలిని శక్తికి రా అనే బీజాక్షరమే మూలాధారమని శ్యావన స్మృతి వెల్లడిస్తోంది. మా అనే బీజాక్షరం సహస్రార చక్రాన్ని చైతన్యపరుస్తుంది. రామ అనే నామాన్ని పలికినంతనే కుండలిని శక్తి సర్పం ఆకారంలో పడగెత్తి కపాలాన్ని స్పృశించే ప్రయత్నం చేస్తుందని ఈ స్మృతి వివరిస్తోంది. యోగిగా మారే యోగ్యత కోసం మానవుడు సదా ఈ నామాన్ని స్మరిస్తూనే ఉండాలని పార్వతికి శివుడు చెప్పాడంటారు. ధరణిలోని మానవుడి ధన్యత కోసం 2 మంత్రాలు అమేయమైనవని వశిష్ఠుడు దశరథుడితో అంటాడు. ఒకటి ప్రణవం, మరోటి రామ శబ్దం. అందుకే వశిష్ఠుడు దశరథుడి పెద్ద కుమారుడికి శ్రీరామ అని నామకరణం చేశాడట. రామ రహస్యోపనిషత్తు అధర్వణ వేదానికి సంబంధించినది. శ్రీరామ అనే పదంలోనే విశ్వాల ఆవిర్భావానికి కారణమైన రహస్యం ఉందని సప్త ఋషుల్లో ఒకడైన గౌతముడు తాను రాసిన ధర్మశాస్త్రంలో వివరించాడు. అగస్త్యుడు రామ రహస్యోపనిషత్తును హనుమంతుడికి ఉపదేశించాడంటారు. స్వయంభువ మన్వంతరంలో మానవులందరి నిజనామం చివర రామ అని ఉండేదట. అలా ఒకరినొకరు పిలుచుకునేందుకు అనుకోకుండానే రామనామం పలికేవారు. అందుకే ఆ మన్వంతరంలో నరకంలో పనిలేక యముడు సదా నిద్రలోనే ఉండేవాడన్నది కథనం. కాశీక్షేత్ర స్థల పురాణాన్ని అనుసరించి మానవుడు తనువు చాలించే ముందు అతడి కుడి చెవిలో విశ్వనాథుడు తారక మంత్రం ఉపదేశిస్తాడన్నది ఒక నమ్మకం. రాముడు తన వంశానికి చెందినవాడని సూర్యుడికి గర్వమట. భూమిపై శ్రీరామ నవమి ఉత్సవాలు చూసేందుకు సూర్యుడు అందుకే ఒకంత కిందకి వస్తాడట. అందువల్లే ఆ సమయంలో ఎండలు మండుతాయన్నది ఒక కవి హృదయం. అష్టాక్షరిలోని రా అక్షరం, పంచాక్షరిలోని మా అక్షరం, ఈ 2 జీవాక్షరాలు కలిసి రామ అయ్యిందని పౌరాణికుల వ్యాఖ్య. అలా తారక మంత్రం ఉచ్చరించినంత మాత్రాన శివకేశవులు సంతుష్టులవుతారట. శ్రీరామకృష్ణ పరమహంస తొలుత నరేంద్రుడికి తారక మంత్రమే ఉపదేశించాడు. ఆ తర్వాతే నరేంద్రుడు వివేకానందుడయ్యాడు.
కబీరు గురుబోధనతో తారక మంత్రం లభించిన కంచర్ల గోపన్న తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని అంటూ ధన్యాసి రాగం ఆలపించాడు. రమించు వారెవరురా రఘోత్తమ నినువిన సుపోషిణి మనవిని వినుమ మరువ సమయమ జయనారాయణి అంటూ ఆర్ధతతో రాముణ్ణి స్మరిస్తూ త్యాగయ్య నాదయోగం సాధించాడు. తారక మంత్రంలోని మహత్తు అదే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. శనివారం ఉదయం ఇంత అద్భుతమైన శ్రీరామ నామం గురించి మనం తనివి తీరా విన్నాం కదా. ఎక్కువ మందికి షేర్ చేస్తే అందరూ కూడా ఆ రామనామ జపంలో తరించి ధన్యులవుతారు. ఇది ఎక్కువ మందికి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. వాయుపుత్రుని రామభక్తుని అంజనీసుతుని చిరంజీవిని కీర్తింపమనం ఎంతడన్యులమో గదా సంపూర్ణ హనుమద్దివ్య చరితామృతం వినండి వినిపించండి వింటూనే ఉండండి. సత్సంగం సత్సంగం భగవంతుని లీలలు సాధు సత్పురుషుల గాథలు మహాత్ముల జీవిత గాథలు భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి వినిపించండి వింటూనే ఉండండి. సత్సంగం ఈ సత్సంగం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మోహనవాణి మదిని దోచే